ఎన్నికల కంటే ముందే బీఆర్ఎస్ నేతలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని వీడడం, బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవ్వడం, అసలు బీఆర్ఎస్ పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారబోతోంది అంటూ ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని ఉద్దేశించి కేటీఆర్ ఇప్పుడు ఒక ట్వీట్ చేయడం జరిగింది. శూన్యం నుంచి సునామీ సృష్టించగల సత్తా బీఆర్ఎస్కి అలాగే కేసీఆర్కి ఉంది అంటూ కూడా కేటీఆర్ గారు చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నిమ్మగడ్డ సీతారత్న కుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. మేడం, ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్లో ఉన్నటువంటి సీనియర్ నేతలందరూ ఒక్కొక్కరిగా బీఆర్ఎస్ని వీడడం, అసలు బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోవడం, బీఆర్ఎస్ మనుగడే ప్రశ్నార్థకంగా మారబోతోంది అంటూ ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో కేటీఆర్ గారు కేసీఆర్ గారిని అలాగే బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఏంటంటే, శూన్యం నుంచి సునామీ సృష్టించగల సత్తా బీఆర్ఎస్కి కేసీఆర్కి ఉంది అంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఏంటి మేడం ఆయన ట్వీట్ వెనక ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే కేటీఆర్ గారు మాట్లాడిన దాంట్లో కొంత వాస్తవం కూడా మనం అంగీకరించాలి. ఎందుకంటే కేసీఆర్ గారు పెద్ద లీడరే, ఉద్యమ నేత. ఆయన మాటల ద్వారా సునామీని సృష్టించగల వ్యక్తి. ఆయన మాటల వాక్చాతుర్యంతో ఆయన బలమైన పాత్రను ఉద్యమంలో పోషించారు. అలాగే అదే బలమైన వాయిస్ తోటి ప్రతిపక్షాలని అవహేళన చేసి మాట్లాడారు, అహంకారపూరితంగా మాట్లాడారు. అందరూ వాళ్ళ లీడర్స్ అందరూ కూడా, కొడుకు కూతురు కేసీఆర్ గారు, వాళ్ళ యొక్క భాషా ప్రయోగం వల్ల ఈ రోజున భారత రాష్ట్ర సమితి పార్టీ ఈ రోజున ఉండడానికి ప్రధానమైన కారణం కూడా వాళ్లే కారణం ఈ స్థాయికి రావడానికి. ఎందుకంటే అంటే ఆయన శూన్యం నుంచి సునామీకి వాళ్ళకు ఉన్నటువంటి ఎసెట్ వాగ్దాటి గురించి ఆయన మాట్లాడారు. కానీ ఇప్పుడు తెలంగాణ సమాజం మీ మాటల్ని, మీ వాగ్దాటిని నమ్మే పరిస్థితుల్లో తెలంగాణ సమాజం ఉంది అని మీరు అనుకుంటున్నారా? ఐ డౌట్. ఓకే, ఇప్పటికే అసలు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినటువంటి ఒక ఎంపీ అభ్యర్థి కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. అలాగే అసలు బీఆర్ఎస్లో సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి కేకే గారు, దానం నాగేందర్ గారు, వీళ్ళందరూ కూడా పార్టీకి గుడ్ బై చెప్పి వారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇక్కడ మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేశారా కృష్ణ? మీరు చూస్తే అందరూ పదవుల్లో ఉన్న వాళ్ళే. కడియం శ్రీహరి గారికి ఇచ్చారు, కూతురికి ఇచ్చారు, కేకేకి ఇచ్చారు, కేకే కూతురికి మేయర్ ఇచ్చారు. మళ్ళా ఎవరు ఉప మేయర్ మోతే రెడ్డి మేడం ఉన్నారు కదా. సో వీళ్ళందరూ కూడా పదవుల్లో ఉండే దానం నాగేందర్ అందరూ అంటే దే ఎంజాయ్డ్ పొజిషన్ కానీ, సీట్లు ఇవ్వడం కానీ, ఏదైనా ఇంత సన్నిహితంగా ఇన్ని పదవులు అనుభవించిన తర్వాత కూడా ఒక్కసారి పార్టీ ఓడిపోయిన తర్వాత బయటకు వచ్చేస్తున్నారు అంటే కలుగుల్లో నుంచి వచ్చినటువంటి ఎలకల్లాగా ఊపిరాడని సఫకేట్ అయిపోయినట్టుగా బయటకు వచ్చేస్తున్నారు. ధన 1 by 1. ఇప్పుడు మనం పొగేసామనుకోండి, ఎలుకలు ఎలా బయటకు వచ్చేస్తాయి అంటే సఫకేట్ అవుతున్నారు లీడర్స్ అందరూ. ఇది ఎవరి ప్రాబ్లం? ఎందుకు సఫకేట్ అవుతున్నారు అంటే కొంతమంది ఏమో అసలు కేసీఆర్ గారి వైఖరి నచ్చక మేము పార్టీని వేడుతున్నాం అంటూ కొంతమంది చెప్తూ ఉంటే, కేసీఆర్ గారు మాకు పార్టీలో సముచితమైనటువంటి గౌరవం ఇచ్చారు, అయినప్పటికీ మేము పార్టీ మారాల్సి వచ్చింది అంటూ కూడా కేకే గారు నిన్న కొన్ని వ్యాఖ్యలు చేయడం. అంటే ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ కూడా ఈ రోజున బయటికి ఇన్ని పదవులు తీసుకున్న తర్వాత కూడా, ప్రజెంట్ మీరు ఉన్న తర్వాత కూడా బయటికి వస్తున్నారు అంటే కేసీఆర్ గారు సెల్ఫ్ క్వశ్చన్ చేసుకోవాలి. అంటే ఏంటి మేడం అసలు ఈ బీఆర్ఎస్లో ఉన్నటువంటి సీనియర్ నేతలందరూ కూడా ఒక్కొక్కరిగా బయటికి రావడానికి కారణం ఏమై ఉండొచ్చు? అంటే అందరూ కూడా రానున్న రోజుల్లో అసలు బీఆర్ఎస్ మనుగడే ప్రశ్నార్థకంగా మారబోతుంది అనే భావనలోకి వచ్చారా? అంటే నేను అదే అంటున్నా, లీడర్స్ అందరూ బయటకు వచ్చిన తర్వాత సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలి కేసీఆర్ గారు ఎందుకు ఇలా జరిగింది అని. ఒకప్పుడు ఆయన ఏం చేశారు, కాంగ్రెస్ పార్టీలో నాయకుల్ని, తెలుగుదేశం పార్టీలో నాయకుల్ని ఆయన లాగేసుకున్నారు. అక్కడ నాయకుల మీద వ్యతిరేకతతోటి వెళ్ళాల,
చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకతతోటో లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ మీద వ్యతిరేకతతోటో నాయకులు ఆ రోజున బీఆర్ఎస్లోకి వెళ్ళలేదు. ప్లీజ్ ఇక్కడ పాయింట్ చాలా కీన్గా చూడండి. ఇక్కడ మీ నాయకులు మీరు ఎన్ని పదవులు వచ్చినా కూడా బయటికి వెళ్ళిపోతున్నారు. ఆ రోజున మీరు లాక్కున్నారు అంటే కర్మ సిద్ధాంతం కర్మ ఫలితం ఇక్కడ పనిచేస్తుందేమో చూడాలి. అంటే చూడండి, ఏదైతే ఆయన అప్పట్లో ఇతర రాజకీయ పార్టీలకు ఏదైతే ఇబ్బంది కలిగించారో అదే ఇబ్బందిని దానికన్నా ఎక్కువగా ఈరోజు కేసీఆర్ గారు ఆయన పార్టీ కొడుకు కూతురు మేనల్లుడు అందరూ కూడా ఈ రోజున అనుభవిస్తున్నారు. అంతులేని అవినీతి ఏంటండి అసలు ఇది ఎంత పెద్ద ఫోన్ ట్యాపింగ్ అనేది దిస్ ఇస్ వెరీ బిగ్ ఇష్యూ. ఆంధ్రాలో డ్రగ్ రాకెట్ ఎలా ఉందో ఎలా పట్టిందో ఇది ఫోన్ ట్యాపింగ్ అనేది నాట్ నార్మల్ ఇష్యూ. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, మరోవైపు లిక్కర్ వ్యవహారం, మరోవైపు కాళేశ్వరంలో జరిగిన అవినీతి, మేడిగడ్డ బ్యారేజ్, ఇలా ఒక్కొక్క రంగంలో జరిగినటువంటి అవినీతి అవకతవకలన్నీ కూడా బయటికి తీసుకొచ్చి బీఆర్ఎస్ నేతలను ఎండగట్టేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రయత్నంతో ఇప్పటికే బీఆర్ఎస్ నేతల్లో బీఆర్ఎస్ అధినేతలో కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దానికి తోడు ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి సీనియర్ నేతలందరూ కూడా పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు. ఇక కేసీఆర్ గారి పరిస్థితి, కేటీఆర్ గారి పరిస్థితి, కల్వకుంట్ల కుటుంబం పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్ కాళేశ్వరం ఏటీఎం లాగా మారిపోయింది, ప్లస్ ధరణి పోర్టల్ ద్వారా విపరీతమైనటువంటి భూ అవకతవకలు, ఎవరైతే ఒరిజినల్ ల్యాండ్ లార్డ్ ఉన్నారో వాళ్ళ పేరు మీద కాకుండా వేరే వాళ్ళ పేరు మీద వెళ్ళటం, దళిత బంధు కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోవడము, రకరకాలుగా వాళ్ళ ప్రభుత్వ పరిపాలనలో అంటే పైనంతా గ్రీన్ ఉన్నట్టుగా ప్రజలకి మభ్య పెట్టించారు. ఈ 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది. ఎక్కడో తెలంగాణని 29 రాష్ట్రాల్లో తెలంగాణ చేస్తుంది, దేశం ఫాలో అవుతుంది. వీళ్ళ లాంగ్వేజ్ మేము చేస్తున్నాము, దేశం ఫాలో అవుతుంది. ఏంటి ఇప్పుడు మీరు చేసిన ఈ కాళేశ్వరం అవినీత, మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం, అది ఎంత అన్యాయం అండి. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం, ఒక్క చోట కూడా క్వాలిటీ చెక్ లేదు, డిజైన్ ఎక్స్పర్ట్స్ ఇచ్చినట్టు లేదు, ఎక్కడా కూడా అంతులేని అవినీతి జరిగింది, అంతులేని నిర్లక్ష్యం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగింది. అంత పెద్ద ఇష్యూ జరిగితే ఎక్కడో చిన్నది జరిగింది, దాన్ని ఎత్తి చూపించి రాజకీయం చేస్తున్నారని కేటీఆర్ మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారు మాట్లాడే మాటలు నమ్మే స్థితిలో తెలంగాణ సమాజం లేదు. ఓ పక్కన కూతురు, ఓ పక్కన మేడిగడ్డ, ఓ పక్కన ఫోన్ ట్యాపింగ్, ఓ పక్కన నాయకులు వలస వెళ్ళడం. వెరసి చూస్తే గనక ఇది అంతా స్వయంకృతాపరాధంలాగానే భావించాలి. కేటీఆర్కి భాషా పరిజ్ఞానం ఉంది కాబట్టి శూన్యం నుంచి సునామీ సృష్టిస్తారు అని మాట్లాడుతున్నారు. కానీ ఇది 10 సంవత్సరాల కిందట 15 సంవత్సరాల కిందట తెలంగాణ సమాజం కాదు. తెలంగాణ సమాజంలో అవేర్నెస్ వచ్చింది, వాళ్ళకి అన్నీ తెలుస్తున్నాయి. మీరు రాష్ట్రానికి ఎంత అన్యాయం చేశారో, ఆంధ్ర వాళ్ళ కన్నా కూడా తెలంగాణ సమాజానికి మీరు ఎంత అన్యాయం చేశారో అనేది ఈ రోజున మీ పరిపాలనలో ఒక్కొక్కటి పుట్టల కొద్ది చీమల్లాగా బయటకు వస్తున్నటువంటి మీ అంతులేని ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలు ఈ రోజున బయటకు వస్తున్నాయంటే మీరు సెల్ఫ్ ఎనాలిసిస్ చేసుకోండి, సెల్ఫ్ క్వశ్చన్ చేసుకోండి. మీరు సునామీ సృష్టించే మాటల్ని ఈ రోజున తెలంగాణ సమాజం మీరు మీడియా మీదకి వచ్చి మాట్లాడితే పీపుల్ విల్ ఎంజాయ్ యువర్ వర్డ్స్. కేసీఆర్ గారు మాట్లాడితే ఎవరైనా ఛానల్ తిప్పరు, చాలా బాగా మాట్లాడతారు, వింటాం. కానీ ఆయన ఎంతవరకు అందులో వాస్తవం ఉంది, ఎంతవరకు మనల్ని మభ్య పెడుతున్నారా లేకపోతే వాస్తవాలు మాట్లాడుతున్నారా అనే తేడాని గ్రహించే స్థాయికి తెలంగాణ సమాజం చాలా అడ్వాన్స్గా, చాలా థాట్ ప్రాసెస్ బాగా పెరిగింది. సో ఇలా చూస్తే కనుక మరి ఓకే, కేటీఆర్ గారు ఆశ ఉండడంలో తప్పు లేదు. ఇంకా ఉన్న కేడర్ కూడా ఎక్కడ వెళ్ళిపోతారో అనే భయంతో శూన్యం నుంచి సునామీ సృష్టిస్తారు అని మాట్లాడుతున్నారు. మంచి క్యాప్షన్ బాగా పెట్టారు ఆయన.